ఈరోజు పాన్ ఇండియా స్టార్ పక్కన ఒక కటౌట్ పెట్టగలిగాడంటే మీరు రాసి పెట్టుకోండి, ఈ ఫిల్మ్ అన్ని రికార్డు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తొలి కామెడీ హర్రర్ థ్రిల్లర్ ది రాజాసాబ్. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తుండగా మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బోమన్ ఇరానీ, జరీనా వాహబ్, సముద్రకని ఇతర ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నయనతార స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా అభిమానుల్ని ఊరిస్తున్న ది రాజాసాబ్ టీజర్ ని ఫైనల్ గా సోమవారం విడుదల చేశారు. అంచనాలకు మించి నవ్విస్తూ భయపెట్టిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే టీజర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న బేబీ మూవీ నిర్మాత ఎస్కేఎన్ ది రాజాసాబ్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. బందర్లో కృష్ణ కిషోర్, ఇప్పుడు కృష్ణ కాంప్లెక్స్. అక్కడ మారుతి ఫాదర్ అరటిపళ్ళ బిజినెస్ చేసేవారు. మారుతి విజన్ ఏంటంటే నేను ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్ళాలని, దాన్ని ఒక డ్రీమ్లా భావించి 23 ఏళ్ళు కష్టపడి ఈరోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన కటౌట్ పెట్టే స్థాయికి ఎదిగాడంటే అతని కృషి ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఫాదర్ ఒక అరటిపళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు. ఆయన విజన్ ఏంటంటే నేను ఎప్పటికైనా ఒక సినిమాలోకి వెళ్ళాలని. ఈ రోజు పాన్ ఇండియా స్టార్ పక్కన ఒక కటౌట్ పెట్టగలిగాడంటే ఒక మొగుడి మగతనం భార్యకే తెలుస్తుంది. అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్గా ఫీల్ అయ్యే బెస్ట్ ఫ్రెండ్కే తెలుస్తుంది. 20 ఏళ్లుగా నేను మారుతితో కలిసి ప్రయాణిస్తున్నాను. ఈ రోజుని మీరు రాసి పెట్టుకోండి. ఈ సినిమాని ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో అన్ని రికార్డులని ఈ సినిమా తిరగరాస్తోంది. మీరు 10 ఏళ్లుగా 12 ఏళ్లుగా మిస్ అయిన రెబల్ గార్డ్ ప్రభాస్ గారిని ఈ సినిమాలో చూపిస్తున్నారు. మీరు రాసి పెట్టుకోండి, ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎవరైతే అండర్ రేట్ చేశారో అన్ని రికార్డు 10 ఏళ్లుగా 12 ఏళ్లుగా మిస్ అయిన రెబల్ గాడ్ ప్రభాస్ గారిని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ నెగిటివ్ గా క్యాంపెయిన్ చేశాడు. రేపు అదే నిర్మాత ది రాజాసాబ్ పై పాజిటివ్ గా ప్రచారం చేస్తాడు. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ దీని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేశాడు. రేపు ఆ నెగిటివ్ క్యాంపెయిన్ చేసిన ప్రొడ్యూసర్ పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు. ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం జరిగినప్పుడు ఇలా జరుగుతోంది అని మారుతికి చెప్పాను. నన్ను నమ్మిన ప్రభాస్ గారికి నా బెస్ట్ ఇస్తా అని అన్నారు మారుతి. అదే ఈ టీజర్ తర్వాత సింగిల్స్, ట్రైలర్ ఇలా చాలానే ఉన్నాయి. డిసెంబర్ 5న పాన్ ఇండియా షేక్ అవ్వుద్ది అంటూ ఫైర్ అయ్యాడు ఎస్కేఎన్. ఇంతకీ ఈ సినిమాపై నెగిటివ్గా ప్రచారం చేసిన ఆ నిర్మాత ఎవరు? ఎందుకలా నెగిటివ్గా ప్రచారం చేశాడు? అతని ఉద్దేశం ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. ఈరోజు పాన్ ఇండియా స్టార్ పక్కన ఒక కటౌట్ పెట్టగలిగాడంటే మీరు రాసి పెట్టుకోండి, ఈ ఫిల్మ్ అన్ని రికార్డు.